విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేస్తున్నారని పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. తొండూరు మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికలు గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం సమావేశంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభను కనబర్చాలని అన్నారు. పేదరికం చదువుకు అడ్డు కాకూడదని, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తున్నదని తెలిపారు. చదువు పూర్తవ్వగానే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నామని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను వాడుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు పులివెందులకు వచ్చేలోపే ముఖ్యమంత్రిని కలిసి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరతామని, తొండూరులో కొత్తగా నిర్మిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలకు త్వరలోనే నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తామని తెలిపారు. అంటే ఈరోజు సంవత్సరానికి 2 సార్లు అంటే ఒక పేరెంట్స్తో మీటింగు కంపల్సరీ అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచన చేసి పెట్టిన ప్రోగ్రాం ఇది. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, అంటే ఇదంటే రెసిడెన్షియల్ స్కూలు, అంటే జనరల్గా డే స్కాలర్స్ అంటే ఇంట్లో ఉండి తర్వాత పై స్కూల్కి పోయి వచ్చే పిల్లలకు కానీ, ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటా ఉంటారు, మా పిల్లాడు స్కూల్కి పోయినాడు, మా అమ్మాయి స్కూల్కి పోయి వచ్చింది అనుకుంటుంటారు. అంటే కనీసం స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టడీస్ పరంగా ఏ రకంగా ఉంది, తర్వాత బిహేవియర్ పరంగా ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఒక అండర్స్టాండింగ్ మీటింగ్ పేరెంట్స్ కానీ ఇక్కడ చదువు చెప్పే టీచర్స్తో కంపల్సరీ ఉండాలి.